వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. దిస్ జాన్వి. ఈ రోజు మనం లేడీస్ లో చాలా మంది లేడీస్ లో చూస్తున్న ప్రాబ్లం క్యాన్సర్. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి మనకి వివరించడానికి మనతో ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్న శకుంతల గారు. అండ్ ఈవిడ గైనకాలజిస్ట్ అండి. మేడం అడిగి తెలుసుకుందాం అసలు ఈ క్యాన్సర్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. నమస్తే అండి. నమస్తే మేడం, ఇప్పుడు చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం క్యాన్సర్. అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? క్యాన్సర్ చాలా రకరకాలుగా ఉంటుంది. బాడీలో ఏ అవయవం నుంచైనా క్యాన్సర్ రావచ్చు. మెయిన్ లేడీస్లో ఏంటంటే జెనిటల్ ఆర్గాన్స్ నుంచి క్యాన్సర్ చాలా కామన్ అయిపోయింది. ఒకటి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని, రకరకాలుగా వజైనల్ క్యాన్సర్ అని ఎన్నో రకరకాలుగా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఈ అన్ని క్యాన్సర్స్లోకి వెళ్ళినా సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. అండ్ టీనేజర్స్ లో కూడా ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్ తోనే బాధపడుతున్నారు ఎక్కువగా. సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఎంత కామన్గా ఉందంటే ఎవ్రీ 8 minutesకి ఒక సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్ డెత్ అవుతుంది. పర్ డే 200 సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్ చనిపోతున్నారు. వరల్డ్లో ఎవ్రీ 4 womenలో ఒక ఉమెన్ మన ఇండియన్ ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతుంది. అంత కామన్గా ఈ ప్రాబ్లం మన ఇండియాలో ఉంది. దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఈ మన ఇండియన్ కల్చర్లో చిన్న ఏజ్లోనే మ్యారేజెస్ చేయడము, తర్వాత చిన్న ఏజ్లోనే పిల్లల్ని కనడము, అది కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనడం వలన, తర్వాత మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్, తర్వాత ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోకుండా సెక్స్ రిలేషన్ పెట్టడం వలన, తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎయిడ్స్ ఉమెన్లో చాలా కామన్గా ఉంటుంది. ఎవరైతే పిల్లలు వద్దని బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతారో వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఉమెన్స్ ఎవరైతే స్మోక్ డ్రింక్ చేస్తారో వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అంటే ఇప్పుడు చాలా మంది టీనేజర్స్ ఎక్కువగా స్మోకింగ్ కి, డ్రింకింగ్ కి అడిక్ట్ అవుతున్నారు. అండ్ చాలా మందికి బాడీలో ఒక మెచ్యూరిటీ అనేది రాకుండానే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు చాలా మంది చిన్న పిల్లలకి. సో వాళ్ళు తొందరగా పిల్లల్ని కనేస్తున్నారు. అండ్ వాళ్ళకి ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనేది వస్తుంది అని చెప్పారు కదా. సో ఇది రాకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్విక్స్ అనేది ఏంటంటే గర్భసంచి ఎంట్రన్స్ పార్ట్ని మన సర్విక్స్ అంటారు. దీన్ని గర్భసంచి ముఖద్వారము అని కూడా అంటారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్ ఏంటంటే ఒక వైరస్. ఆ వైరస్ హ్యూమన్ పాపులోమా వైరస్ అంటారు. ఆ వైరస్ ఏంటంటే హస్బెండ్ నుంచి వైఫ్కి, సెక్సువల్ పార్ట్నర్ నుంచి ఇంకొక సెక్సువల్ పార్ట్నర్కి ఇది త్రూ ద సెక్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ వైరస్ మెయిన్లీ సర్విక్స్ పైన అటాక్ అవుతుంది. ఈ వైరస్ సర్వైకల్ సెల్స్ని క్యాన్సర్ సెల్స్ లాగా చేంజెస్ చేస్తుంది. సో ఈ వైరస్ మనం ప్రివెంట్ చేయగలిగితే సర్వైకల్ క్యాన్సర్ రేట్ కూడా చాలా 99% మనము సర్వైకల్ క్యాన్సర్ని మనము తగ్గించవచ్చు. మెయిన్ ఏంటంటే మనము ప్రికాషన్స్ మెయిన్లీ రిలేషన్ పెట్టేటప్పుడు కాండమ్ అలాంటివి యూజ్ చేయడము, ప్రొటెక్షన్ యూజ్ చేయడము, ఇంకోటి వ్యాక్సినేషన్ అని కొత్తగా 2 కంపెనీస్ ప్రొవైడ్ చేశాయి. ఏంటి గార్డాసిల్ అండ్ సర్విరాక్స్ అని 2 వ్యాక్సినేషన్ మన మార్కెట్లోకి వచ్చాయి. ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కూడా ఈ వైరస్ మనం సోకకుండా మనం నివారించవచ్చు. సో ఈ వ్యాక్స్ అనేది అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఏ వయసు నుంచి తీసుకోవాలంటే? ఏంటంటే ఆఫ్టర్ 12 years తర్వాత ఎనీ టైం తీసుకోవచ్చు. మెచ్యూర్ అయిన తర్వాత ఆఫ్టర్ ప్యూబర్టీ తర్వాత ఎప్పుడైనా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే యూఎస్ఏలో వెస్ట్రన్ కంట్రీస్లో ఈ వ్యాక్సినేషన్ కంపల్సరీ పెట్టారు. ఆఫ్టర్ 12 years తర్వాత ఎనీ ఉమెన్ తీసుకోవచ్చు ఈ వ్యాక్సినేషన్. ఇది ఏంటంటే వ్యాక్సినేషన్ 3 doses ఉంటుంది. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 1 month గ్యాప్తో సెకండ్ డోస్ తీసుకోవాలి. సెకండ్ డోస్ నుంచి 5 months గ్యాప్తో థర్డ్ డోస్ తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఈ వైరస్ మన బాడీకి అటాక్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ముఖ్యంగా చాలా మందికి సర్వికల్ క్యాన్సర్ అనేది వస్తుంది చాలా మంది లేడీస్లో. అండ్ ఇది పిల్లల్ని కన్న తర్వాత కూడా కొన్ని అంటే వాళ్ళు సరిగ్గా జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల కూడా రావచ్చు అంటారా? జాగ్రత్తలు అంటే దానికి ఏమి రిలేషన్ ఏమి ఉండదండి. మెయిన్ ఏంటంటే ఈ వైరస్ సోకడం వల్ల, తర్వాత ఫ్రీక్వెంట్గా సెక్సువల్ పార్ట్నర్ చేంజ్ చేయడం వల్లనే మెయిన్ ఇది. సో అది లేకుండా పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్. తర్వాత స్పేసింగ్, చైల్డ్కి మధ్య గ్యాప్ కూడా ఉంచాలి. తర్వాత లిమిట్ ఫ్యామిలీ ఉన్నారు, 1-2 ఫ్యామిలీ ఉంటే కూడా ఇది దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ వచ్చింది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా అసలు ఈ క్యాన్సర్ వచ్చింది అని
తెలుసుకోవడానికి? చాలా మంది ఉమెన్స్ లో ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమి కనిపించవు, ఓన్లీ లాస్ట్ స్టేజ్ లోనే కనపడుతుంది. క్యాన్సర్ అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత వీక్నెస్, వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి కాకపోవడము అలాంటివి ఓన్లీ లాస్ట్ స్టేజ్ లో కనపడుతుంది. కానీ కొంతమందిలో ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఎలా కనిపిస్తుంది అంటే పీరియడ్స్, బ్లీడింగ్ చేంజెస్ ఉంటాయి, మెన్స్ట్రువల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ బిట్వీన్ పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, తర్వాత హస్బెండ్తో సెక్స్ రిలేషన్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము, తర్వాత వైట్ డిశ్చార్జ్, ఎక్సెసివ్ బాగా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, తర్వాత వైట్ డిశ్చార్జ్తో బ్లడ్ స్టెయిన్ వైట్ డిశ్చార్జ్ అంటాము మనం. అలాంటి తర్వాత ఫౌల్ స్మెల్, బ్యాడ్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావడం కూడా ఇది సిమ్టమ్స్. ఈ విధంగా వచ్చినా కూడా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. క్యాన్సర్, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే మనం గుర్తుపట్టవచ్చు, ముందుగానే గుర్తుపట్టవచ్చు. 10 years టైం పడుతుంది. ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్ స్టేజ్ రావడానికి 10 years టైం పడుతుంది. సో మనం ఏంటంటే ఎవ్రీ ఉమెన్ని ఆఫ్టర్ 35 years తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పాస్మియర్ అనే ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ ద్వారా ఏంటంటే సర్విక్స్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయా సర్వైకల్ సెల్స్ లో అనేది ఈ టెస్ట్ ద్వారా మనం గుర్తించవచ్చు. అందుకని ఎవ్రీ ఉమెన్ ని 35 years తర్వాత గైనకాలజిస్ట్ కంపల్సరీ కన్సల్ట్ అయ్యి ఈ పాస్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పాస్మియర్ టెస్ట్ నార్మల్ ఉంటే ఎవ్రీ 3 years ఒకసారి ఆ టెస్ట్ ని మళ్ళీ రిపీట్ చేయించుకోవాలి. లేదు పాస్మియర్ టెస్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే 10 years ముందే మనము గుర్తుపట్టచ్చు అనమాట. అందుకని ఈ క్యాన్సర్ రాకుండా మనం ఫ్రీక్వెంట్గా గైనకాలజిస్ట్ని కలిసి ఆ పాస్మియర్ అవన్నీ చేయించుకుంటే మనం క్యాన్సర్ రాకుండా కూడా నివారించవచ్చు. సో ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ గురించి చెప్పారు కదా, ఇంకా ఏదైనా క్యాన్సర్ గురించి చెప్తారా? సర్వైకల్ క్యాన్సర్ తర్వాత గర్భాశయ క్యాన్సర్, దాన్ని మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అంటాము. గర్భాశయ క్యాన్సర్ అనేది ఏంటంటే మన ఇండియాలో చాలా రేర్, వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కామన్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఏంటంటే ఎవరైతే ఒబేస్గా చాలా ఎక్సెసివ్ వెయిట్ ఉంటారో వాళ్ళ లోపల, తర్వాత బాడీలో ఎక్కువ ఈస్ట్రోజన్ ఉంటే వాళ్ళ లోపల, ఎవరైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటి వాళ్ళ ఈ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. మెయిన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా రాదు, ఈజ్ నాట్ జెనెటిక్ రిలేషన్ ఏం లేదు. కానీ ఈ ఎండోమెట్రియల్ గర్భాశయ క్యాన్సర్ అనేది ఏంటంటే జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది అనమాట. ఎవరికైనా ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ వస్తే వాళ్ళ డాటర్ కానీ వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ క్యాన్సర్ అనేది. మెయిన్ ఏంటంటే ఈ క్యాన్సర్ ఎక్కువ ఆఫ్టర్ 60-50 years తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది అంటే వంశపారంపర్యంగా అన్నారు కదా, సో మరి దీనికి రావడానికి అంటే వచ్చింది అని తెలుసుకోవడానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి? సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అవుతే ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఎక్సెసివ్ బ్లీడింగ్, పీరియడ్స్ టైంలో ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడము, తర్వాత వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి అవ్వకపోవడము అన్ని క్యాన్సర్ సిమ్టమ్స్ మనకు కనబడతాయి. సో ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏముండదు అంటారా? ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏంటంటే వెయిట్ రిడక్షన్ చేసుకోవడము, తర్వాత ఈస్ట్రోజన్ సంబంధించిన మెడిసిన్స్, ఈస్ట్రోజన్ పిల్స్ కానీ అలాంటివి వాడకుండా ఉండడం చాలా ముఖ్యము. తర్వాత గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం, ఏమైనా ఎక్సెసివ్ బ్లీడింగ్ అనిపించినా ఏదైనా, తర్వాత వైట్ డిశ్చార్జ్ ఏదైనా అనిపించినా ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కలిసి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే అండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు గైనకాలజిస్ట్ మనకు శకుంతల గారు మనకు అవైలబుల్ ఉన్నారు, ఉస్మానియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారండి. సో ఆవిడని కన్సల్ట్ అయ్యి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దానికి సొల్యూషన్ చెప్తారు చక్కగా, అండ్ మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. తప్పకుండా మీరు ఆవిడని కన్సల్ట్ అవ్వండి. సో మరొక ఎపిసోడ్లో మరొక సమస్యకి మరొక సొల్యూషన్స్తో మీ ముందు ఉంటుంది మీ జాహ్నవి, మీ ఉమెన్స్ వరల్డ్లో.